మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, 365 రోజులు స్కూల్కి వెళ్తారు. రోజు విడిచి రోజు స్కూల్కి వెళుతూ వస్తూ కాలం గడుస్తున్న కొలది వాళ్ళు గెయిన్ అవ్వాలా, ఇంకా క్రింది స్థాయికి పోవాలా? గెయిన్ అవ్వాలి అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఏమవ్వాలి? పెరగాలి. నాలెడ్జ్ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి. ఇన్ ద సేమ్ సెన్స్ దేవుని సన్నిధికి వెళుతున్నావు అని చెప్పుకుంటున్న టోటల్ క్రిస్టియానిటీని గురించి మాట్లాడుతున్నాను. టోటల్ క్రిస్టియానిటీ వాళ్ళు ఎక్కడున్నా సరే, మొత్తం క్రైస్తవ సమాజం అంతా కూడా రోజు రోజుకి నేను మా సేవకుడి ద్వారా లేదా మా సంఘం ద్వారా అభివృద్ధి చెందుతున్నాను అని చెప్పుకుంటే అది నిజమైన సంఘం. వాళ్ళు వింటుంది సత్యవాక్యం. లేదు మేము వెళుతున్నాం కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి కానీ మాకు కనీసం బైబిల్లో బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు, మేము వెళతాం వస్తాం తప్ప అక్కడ ఏం ఉండదు, మాకేం అర్థం కాదు, మాకు అర్థమయ్యే విధంగా వాక్యం చెప్పరు అని అంటే అది నిజమైన దేవుని సంఘం కాదు. బిడ్డ పుట్టినప్పుడు ఎంత ఉన్నాడో అంతే ఉండిపోతే ఏ తల్లి తండ్రికి సంతోషం ఉండదు. ఇన్ ద సేమ్ సెన్స్ బాప్తిస్మం పొందిన నాటి నుండి దేవునిలో ఎదుగుతున్నావా లేదా, సత్యంలో వర్ధిల్లుతున్నావా లేదా, బైబిల్లో జ్ఞానాన్ని సంపాదించుకున్నావా లేదా, జ్ఞానవంతుడిగా సమాజంలో కీర్తింపబడుతున్నావా లేదా, మీ సత్క్రియలు లోకమందు కనబడాలి. ఇతర విశ్వాసాలకు చెందిన వారు కూడా మిమ్మల్ని ఏం చేయాలట? మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న తండ్రిని ఏం చేయాలట? మహింపరచాలట.